హలో అందరికి ఈరోజు అయితే మేము ఏమేం చేసినామో ఒకసారి చూద్దాం రండి. వైట్ అన్నం వేడివేడిగా ఉన్నాయి, అలాగే ఆలు కర్రీ, వెజిటేబుల్ రైస్. ఈరోజు స్పెషల్ మా పిల్లల కోసం అంటే వెజిటేబుల్ రైస్ వేసినాను. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అలాగే వంకాయ కర్రీ, పెరుగు కూడా ఉంది. నేను మా పాప కలిసి ఈరోజు హ్యాపీగా అలాగే సరదాగా మాటలు చెప్పుకుంటా తింటాము. నేను వేస్తాను కాలుతుందమ్మో వేయమ్మ, నాకు వస్తలేదు. గట్టి పట్టుకోమన్నా చాలా బిర్యానీ స్మెల్ వస్తుంది. అవునన్నా అట్లా చేసిన ఝాన్సీ స్మెల్ అయితే హైలైట్ వస్తుంది. మొత్తం బిర్యానీ అనేది బాస్మతి రైస్ చేసింది. బాస్మతి రైస్తో చేసిన. మా పిల్లలు అమ్మ బాస్మతి రైస్తో వెజిటేబుల్ రైస్ అలాగంటే కర్రీ చేయమ్మని ఒకటే అడుగుతున్నారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట, అందుకని చేసినాను. పట్టమ్మ కర్రీ దగ్గర పట్టు ప్లేటు. అలాగే పెరుగు పచ్చడి కూడా ఉంది. ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ అలాగే ఆలు కర్రీ అన్నీ వేడివేడిగా ఉన్నాయి. చల్లగా ఉంది వాతావరణము, అందుకని అన్నీ వేడిగా ఉన్నాయి. కాలుతుంది. చిన్నగా ముని దానంగా తినేసి మత రైస్ బాగా పొడి పొడిగా వచ్చేసింది. అన్నీ వేడిగా ఉన్నాయి. బాస్మతి రైస్ సూపర్ ఉంది. అలాగే క్యారెట్, పచ్చిబట్ట, క్యాప్సికను, పటివన్ తినను. చికెన్ చికెన్ అంటే ఆలుగడ్డ ఆలుగడ్డ అంటున్నాడు. వెజిటేబుల్ రైస్ అయితే నేను అలాగే ఆలుగడ్డ కర్రీ, ఆలు, పచ్చి బఠానీ ఇవన్నీ వేసి చేసిన. మా బాబు పోయి మార్కెట్కి తీసుకొచ్చినాడు. వస్తుంది, చాలా టేస్ట్ ఉంది. కర్రీస్ అన్నీ ఏది లేకున్నా పర్వాలేదు. వెజిటేబుల్ రైస్ సూపర్ ఉంది. అయితే చాలా బాగుంది వెజిటేబుల్ రైస్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారు ఈరోజు నిండా. అలాగే నేనైతే కొంచెం వేయాలి కర్రీ కొంచెం గుజ్జు వేస్తున్నాను. వేయాలి ఇంకా కొంచెం. నేనైతే ఒక అర్ధ గంట ముందే నానబెట్టేసిన బాస్మతి రైస్. తిరువాతలోనే మొత్తం పచ్చి బఠానీ అలాగే క్యాప్సికన్, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మసాలాలు అన్నీ వేసేసి బాగా దోరగా వేగాలి. అలాగే కొంచెం లైట్గా పుదీనా కూడా వేసినాను. కూరగాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అలాగే తింటే కూడా ఏమనిపించదు, అంత మెత్తగా ఉడికినాయి కూరగాయలు కానీ ఆలుగడ్డ కానీ అన్నీ. కరేలా చాలా క్యారెట్ తినము, పచ్చి క్యారెట్ అయితే తింటారు. ఇట్లా వేసినానని తిరువాతలో తింటలేరు. తిను ఫస్ట్. అలాగే మా బాబుకి కూడా చాలా ఇష్టం ఇట్లా వెజిటేబుల్ రైస్. కవరా దెబ్బ తగిలింది నాన్న.
ఉత్తదే చాలా టేస్ట్ ఉంది, అందుకని నేను ఉత్తదే తింటాను. ఈడ చెల్లియా మర్చిపోయినా మనం. అలాగే పెట్టుకొని నేనైతే వేసుకో తిని ఫస్ట్. అది బాగుంది చూడు, పెరుగుతో అయితే చాలా టేస్ట్ ఉంది. ఏ కర్రీలే అవసరం లేదనమాట, అంత టేస్ట్ ఉంది వెజిటేబుల్ రైస్. వెజిటేబుల్ రైస్ పెరుగు తినచ్చు అనిపిస్తుంది, కర్రీ కూడా అవసరం లేదు అనుకుంటుంది. బిర్యానీ తిన్నట్టే ఉంది. తిన్నాను సరేలే, ఎట్లా వద్దులే, నేను ఇది మంచి చేసుకో. వేసినాలే నేనా వేసినాలే తినే పోయినారు. రమ్మంటే టైం లేదని రాలేదు, అందుకోసం రాలేదు. మార్కెట్లో పని ఉందనేసి వచ్చిన తర్వాత మా మామయ్యకి, మా అత్తకి, అలాగే మా మరదలకి, మా బావకి అందరికీ కూర్చోబెట్టి వడ్డిస్తాను. అలాగే బాగా చిన్న పాపడ వచ్చినాడు. మా అల్లుడు వచ్చినాడు, చిన్నల్లుడు. మా అల్లుడు ఏంటనే హ్యాపీ, మేము బాగా చెప్తాడు మాటలు. కొంచెంగా తినాలనిపిస్తుంది మాకే. తింటదా పెరుగు మమ్మ తిను, పెరుగు. మా అల్లుడికి అయితే బాగా నచ్చిందంట, టేస్ట్ కూడా బాగుంది అనేసి మళ్ళీ అడిగినాడు మా అల్లుడు. పన్నానికి వేడిగుంది చిన్నగా కారుతుంది నాన్న. కారుతుంది నేను పన్నాను. బుడ్డ బుడ్డ లేకపోతే చాలా ఇష్టం ఇలాంటి తినాలంటే. అమ్మ మెత్తగా నలిచి పెట్టు. అది నాకు బాగా పెరుగుతోనే ఇష్టం ఉంది, అందుకే పెరుగు వేసుకొని తింటున్నా. రోజు కొద్దిగా తినాలని బాగా పెట్టండి. పచ్చి బఠానీ చూసి ఫుడ్ అనుకుంటున్నాడు మా అల్లుడు. చాలా చాలా నచ్చుతాయి నాకు. మా అల్లుడికి చాలా చాలా నచ్చిందంట. బాగుంది జక్క.
తినండి. తిరుపతి అయితే వెజిటేబుల్ రైస్ చాలా టేస్ట్ ఉంది. తాగదు ఇవాళ ఇది వేసుకుంటాము. తీసుకోలే తమ్ముడు. చాలు సార్ అనుకున్నాను అన్న. చాలు మేమైతే మా అల్లుళ్ళు బాగా కబుర్లు చెప్తున్నారు. వాళ్ళ మాటలు వినుకుంటే ఇంకా 2 ముద్దలు ఇంకా ఎగస్ట్రానే తిన్నాం మేము. కడుపు నిండి అలాగే మనస్ఫూర్తిగా సంతోషంగా హ్యాపీగా తిన్నాం మేము. ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటే అలాగే మా చిన్నల్లుడు పెద్దల్లుడు బాగా కంపెనిచ్చినారు. మాకి పిల్లలు ఉండి ఇట్లా మాటలు చెప్తూ కబుర్లు చెప్తేనే కొంచెం అన్నం కూడా మనకు పోతుంది. వాళ్ళు తింటారు కాబట్టి ఇంకా మనం తినాలనిపిస్తుంది. వాళ్ళు మనల్ని చూసి కూడా వాళ్ళు కూడా వేసుకొని తింటారు చిన్నపిల్లలు ఇష్టంగా. అందుకని ఈరోజు బాగుందా జేకో? జేకో నేను వాళ్ళందరినీ మర్చిపోతున్నా ఇవ్వానని. కానీ జేకో బాగుంది నాన్న, బాగుందా? బాగుందంట. మా బుడ్డలు కాదు నాన్న అవి. నేను ఎప్పుడు బుడ్డలు వేస్తానని మనకు ఒక ఫిక్స్ అయిపోయినాడు మైండ్లో. అవి బుడ్డలు కాదు, పచ్చి బఠానీ. పచ్చి బఠానీ నానా. ఎట్టుంది? తిను బుడ్డ. ఎట్లుంది? ఎట్టుంది బుడ్డనా? చూపి దా జేకో. జేకో దా. మల్లుడు నేను ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి మసాలాలు అయితే ఏం వేసలేను. ఉత్త ఉల్లిగడ్డ అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర వాళ్ళు వేసి తర్వాతకేసి కొంచెం ఇట్లా గ్రేవీ లాగా ఉంటే రొట్టెలకైనా నైట్కు మా అత్త వాళ్ళకు రొట్టె అయితే ఇది రైస్తోనే ఖచ్చితంగా కంపల్సరీ రొట్టె అయితే కావాలి. నేను గ్రేవీగా చేసేసినాను. అలాగే వంకాయ ఫ్రై అయితే మా పిల్లలకి పొద్దున చపాతి, అన్నము, పప్పు వేసి పంపించిన. నేను వెజిటేబుల్ రైస్ అయితే ఇప్పుడు చేసింది వేడి వేడి ఉన్నాయి. ఏది నచ్చుతుంది మా పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది తినేస్తారనేసి ఇన్ని చేసినా వెజిటేబుల్ రైస్ అలకర్రీ ఇష్టంగా అలాగే కడుపు నిండి హ్యాపీగా తినేస్తారు మా పిల్లలు. ఇప్పుడు మా పాప కూడా తినింది. మా బాబు నిద్రపోయి లేచిన తర్వాత తింటాడు మా బాబు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.